హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడే చేశానండి దోసకాయ టమాటా కూర. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, పొగలు కూడా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడే. మరి ఈ కూరని నేను ఎలా చేశాను ఏంటో ఒకసారి మీరు కూడా చూసేయండి. రండి. మరి స్టవ్ వెలిగించుకుని కూర డెక్షా పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తాను. దీంతో ఒక గరిటెడు ఆయిల్ వేసానండి. ఒక పావు ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు మనం పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి. ఒక ఎండుమిర్చి తుంపుకొని వేసాను. అలాగే కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకున్న, ఒక 4 పచ్చిమిర్చి, దోసకాయ టమాటా కూర. ఈ ఎండాకాలం అప్పుడప్పుడు ఇలాంటి కూరలు చేసుకుంటే కొంచెం చలవ చేస్తుందండి, బాడీకి బాగుంటుంది కూడా. దోసకాయ టమాటా కూర చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, రొట్టెల్లోకి కానీ, చపాతీ పుల్కల్లోకి చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాం, 1 స్పూన్ పసుపు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తగా అయితే చాలండి, ఎక్కువ వేగాన అవసరం లేదు. కొంచెం మెత్తబడితే సరిపోతుంది అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాయండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు అయితే దీనిలో వేసేసుకుందామండి. దోసకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇది దోసకాయ టమాటా కూర అండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. చూద్దామండి ఒకసారి. దోసకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గుతున్నాయండి. చాలా సింపుల్ అండి, ఈజీ, చాలా ఈజీ అండి ఈ కూర. త్వరగా కూడా అయిపోద్ది. ఇప్పుడు నేను 4 టమాటాలు, బాగా ఎర్రగా పండిన టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అండి. ఇవి నాటు టమాటాలు, హైబ్రిడ్ కాదండి, చాలా పుల్లగా ఉన్నాయి ఇవి. ఈ టమాటాలు అయితే దీనిలో వేసుకొని కాసేపు మగ్గనిద్దామండి. మామూలుగా హైబ్రిడ్ టమాటాలు అయితే పులుపు ఉండవు కదండి, వేస్తాం కానీ అప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాల్సి వస్తుంది. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి టమాటాలు, నాటువి. అందుకని నేను చింతపండు అయితే వేయట్లేదండి. కొంచెం సేపు మనం మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఓకే, చూద్దామండి దోసకాయ కూర ఎంతవరకు వచ్చిందో. మగ్గాయండి టమాటాలు కూడా. దోసకాయలు టమాటా ముక్కలు చక్కగా మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం దీనిలో కారం వేసుకుందామండి. కారం వేయలేదు కదా. కారం మీ రుచికి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ మాత్రం వేస్తున్నాను, కారం ఎక్కువ వేయను. ఎందుకంటే 4 పచ్చిమిరపకాయలు వేసా కదండి, ఎక్కువ అయిపోతాయి. చాలా ఘాటుగా ఉన్నాయి ఆ మిరపకాయలు కూడా.
ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి బాగా కలిపేసుకుందామండి. అంతేనండి, చాలా ఈజీ ఇది దోసకాయ టమాటా కూర. చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ అన్నమాట. దీంట్లో ఎక్కువ కూడా ఏమీ మనం వేయక్కర్లేదు. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, అంతే. తాలింపులో వేసేసుకొని ముక్కలు కాసేపు పచ్చివాసన పోయేంత. టమాటా చూసారా ఎంత చక్కగా మగ్గిపోయింది. చింతపండు పులుసు నేను వేయట్లేదండి, నాటు టమాటాలు కాబట్టి. అదే మీరు మామూలు హైబ్రిడ్ టమాటాలు అయితే మీరు కొంచెం చింతపండు రసం వేసుకోండి. ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకుని దానిలో వేసుకోండి. ఎక్కువైనా కూడా బాగుండదు, మళ్ళీ చాలా పులుపు ఎక్కువైపోతుంది. ఎందుకంటే దోసకాయ కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కాసేపు మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు మనం ఉడికి. అడుగంటే ఇలా ఉందండి, ఎందుకంటే ఇవి బాగా మగ్గిపోయాయి కదా. అడుగంట వస్తుంది. కొంచెం వాటర్ వేసుకుందాం మనం. కొద్దిగా ఇది గ్రేవీ లాగా కొంచెం పులుసు లాగానే ఉండాలి, ఎందుకంటే కూర కాబట్టి. ఎగురు కాదు, ఇది కూరనే. ఉప్పు చూద్దామండి సరిపోయిందో లేదో. చాలా బాగుంటుందండి, ఎండాకాలం చాలా చేస్తుందండి దోసకాయ కూర. చాలేదండి, చప్పగా ఉంది. కొంచెం సాల్ట్ వేద్దాం. ఓకే, కాసేపు ఉడకనిద్దామండి. చూద్దామండి. మళ్ళీ స్మెల్ అయితే వస్తుందండి, మంచి వాసన వస్తుంది. దోసకాయ కూర, దోసకాయ టమాటా కూర. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందామండి. అంతేనండి, చాలా ఈజీ. వంట రాని పిల్లలు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఏం లేదు, దీంట్లో తొందరగా వండేసుకోవచ్చు. ఒక్క దోసకాయ అయినా చాలు. ఒక్క దోసకాయ 2 టమాటాలతో ఒక ఉల్లిపాయ కోసేసుకొని ఇలా కూర వండేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సూపర్ యమ్మీగా ఉంటుంది. బాగుందండి, సూపర్గా ఉంది. ఒక్క 2 నిమిషాల నుంచి మనం స్టవ్ ఆఫ్. చూసారండి, దోసకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. మరి చూసారు కదా నేను ఎలా చేశాను ఏంటో. మరి మీకు నచ్చిందా? ఇలాగే ఉండాలండి. స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఇప్పుడే. ఇలాగే ఉండాలండి, కొంచెం గ్రేవీగా, కొంచెం పులుసుగా ఇలా ఉండాలి. మరి నీళ్ళలాగా కాదండి, ఇలా గ్రేవీగా ఉండాలి. కలుపుకొని తినడానికి అన్నంలో చాలా బాగుంటుంది. ఇది చక్కగా రొట్టెల్లో కూడా తినొచ్చండి, పుల్కల్లో, చపాతీలో కూడా చాలా బాగుంటుంది, తినొచ్చు. చూసారా ఎంత బాగుందో. మరి మీకు నచ్చిందండి ఈ కూర? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పటి వరకు నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే నేను చాలా సింపుల్ వంటలు, ఈజీ వంటలు చేసి మీకు చూపిస్తూ ఉంటాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.